ప్రకాశం జిల్లాలో కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేసింది. అన్ని అనుమతులు ఉన్నా ఆయనకు సంబంధించిన సూర్య గ్రనైట్స్ పై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఉదయం 10 గంటల నుంచి చీమకుర్తిలో సూర్య గ్రనైట్ లో మైనింగ్ అండ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. తప్పుడు ఫిర్యాదులు చేయించి సూర్య గ్రనైట్ యాజమాన్యాన్ని వేధిస్తోంది ప్రభుత్వం. గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం బూచేపల్లిపై కక్ష సాధించేందుకు క్వారీని మూసివేయించింది. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ కు కూటమి ప్రభుత్వ వేధింపులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. చీమకుర్తిలో బూచేపల్లి శివప్రసాద్ చెందినటువంటి సూర్య గ్రానైట్ గారు దాదాపు 2 దశాబ్దాలుగా వాళ్ళు ఖరీదు చేస్తున్నారు. చాలా పకడ్బందీగా క్వారీన్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అనుమతులు దగ్గర పెట్టుకొని క్వారీన్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు. వాళ్ళ నాన్న బూచేపల్లి సుబ్బారెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఎటువంటి అక్రమాలకు ఇటువంటి ఇది ఆలోచనలకు రాయల్టీ కొట్టడం కానీ ఇలాంటివి కానీ చేయకుండా చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ గా తీసుకునేది కుటుంబం. కానీ గతంలో కూడా కమ్యూనిషన్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఆ కుటుంబం టార్గెట్ గానే చంద్రబాబు ప్రభుత్వంలో ఎదుర్కొ కొనసాగి మరోసారి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ కుటుంబం మీద అక్షాన్ని చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి వారిలో విజిలెన్స్ అధికారులు అక్కడ మొత్తం రాళ్లు కానీ అలాగే డిపాజిట్ కానీ లోపల మొత్తం క్వారీ ఉన్నటువంటి కొంతలు కూడా వేసుకుంటూ రకరకాలుగా వేధించే కార్యక్రమం చేస్తారు. మాకు అన్ని అనుమతులు ఉన్నాయని డాక్యుమెంట్స్ మొత్తం కూడా అది క్వారీ యాజమాన్యం కానీ ఆఫీసర్స్ కానీ చూపించే ప్రయత్నం చేసినప్పటికీ అదేమి వినకుండా ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా క్వారీలో ఉండి విజిలెన్స్ అధికారులు కొంతలు వేస్తున్నారు. ఏమి ఆధారంతో మీరు చేస్తున్నారు అడిగినప్పటికీ కూడా మేము ఏదో ఒక ఫిర్యాదు ఫిర్యాదు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ బూచేపల్లి శివప్రసాద్ తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు వర్ధంతి. ఆ వర్ధంతి కార్యక్రమంలో వీళ్ళంతా నిమగ్నమయ్యి వాళ్ళకి వాళ్ళ బట్టల పనులు చేసుకోవడం, అలాగే అభిమానులు బూచేపల్లి సుబ్బారెడ్డి చెందిన అభిమానులు చెప్పి వాళ్ళ కుటుంబానికి ఏదో ఇటువంటి సాయం చేయడం, ఇలాంటి కార్యక్రమాల్లో బూచేపల్లి కుటుంబం శివప్రసాద్ రెడ్డి ఆయన తల్లి చెప్పి చేరుపరిచిన ఆయన చేస్తున్న క్రమంలో ఇలాంటి దాడులు చేయడం అనేది ఖచ్చితంగా ఇది చర్య. రాజకీయపరమైన చర్యలు చెప్పడం ఏమాత్రం కూడా మనం ఆశ్చర్యం కాదు. గతంలో కూడా చంద్రబాబు ఈ కుటుంబాన్ని వేధించింది. మరోసారి వేధింపుల ద్వారా లబ్ధి పొందాలి, వేధింపుల ద్వారా ఆయన రాజకీయంగా యాక్టివిటీ లేకుండా చేయాలంటే కాన్సెప్ట్ గా మనకి అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.